జగన్కి సంబంధించి నిన్న వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఒక విజయవంతంగానే వాళ్ళు ఒక స్టెప్ వేశారు అనుకోవచ్చా? నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే బేసిక్గా నిన్న ఫలితాలు విడుదలైన రోజు, అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని చెవి చూడడం, తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగిన రోజు. సహజంగా దీనికి ఎప్పుడు కూడా మొదటి సంవత్సరం కాబట్టి అధికారంలో ఉండేవాళ్ళు ఒక జుబిలీట్ మోడ్ లో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు, పెద్ద విజయాన్ని సాధించారు కాబట్టి. విపక్షంలో ఉండేవాళ్ళు కొంచెం ఒక రకమైన మౌన వ్రతం పాటిస్తారు. అందుకు భిన్నంగా నిన్న అధికారంలో ఉండే వాళ్ళకన్నా విపక్షం చాలా యాక్టివ్ అయింది. అవును, అంటే వెన్నుపోటు, దీపావళి, నరక చతుర్దశి ఈ పదజాలాలు ఎలా ఉన్నా బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెన్నుపోటు దినం అనే పేరును కాస్త పక్కన పెడితే వారి ఉద్దేశం ప్రజలుకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఆ తీర్పు ఇచ్చారు. అంటే ఏదైతే సూపర్ 6 కావచ్చు, ఎన్నికల హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ఇచ్చిందో దాన్ని నమ్మి ఇచ్చిన ఫలితం మోసపోయారు. ఇది వాళ్ళ మౌలికమైన అంశం. అంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఆ హామీలు జగన్ గారి కన్నా ఎక్కువ చేస్తారు అని ఆశపడి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఎన్నికల్లో, ఇది సాధ్యం కాదు అని చెప్పినా చంద్రబాబు గారు నమ్మి ఇచ్చారు కాబట్టి మోసపోయినారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఓటర్లు ఎన్నుకోడు పొడిచారనేది వైసీపీ యొక్క కాన్సెప్ట్. తెలుగుదేశం అధికారికంగా అంత స్పీడ్ గా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, అందరూ దీపావళి చేసుకోండి, ఈ రోజు దుర్మార్గమైన పరిపాలన పోయిన రోజు సందర్భంగానే వాళ్ళు పిలిపించారు. ఈ రెండిట్లో ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు వాటిని పరిశీలిస్తే మొదటి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అంత డిఫెన్స్ లో పడాల్సిన అవసరం అయితే సహజంగా అయితే లేదు. ఎందుకంటే ఈ 1 year కాలంలో భారీ ఎత్తున ప్రజలపైన భారాలు అయితే ఏం మోపలేదు. అంటే విద్యుత్ ఛార్జీలు పెంపుదల మినహాయించి మిగిలిన పెద్ద ఎత్తున భారాలు, అంటే ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం వేరు, భారాలు మోపడం వేరు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతోనే బదనామయ్యే ప్రభుత్వాలు ఎప్పుడు ఉండవు. ఫస్ట్ టైం కొంత బదనాం అవుతుంది తెలుగుదేశం పార్టీ, ఒత్తిడికి గురవుతోంది. కారణం ఏంటంటే 2 అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోకి చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎన్నికల క్యాంపెయిన్ వరకు ఆ మేనిఫెస్టో పెట్టుకుని తిరిగినాడు. ఇది నా మేనిఫెస్టో, ఇది నా మేనిఫెస్టో, ఇది నవరత్నం నేను చేశాను. ఏ స్థాయికి వెళ్ళాడంటే తను పరిపాలన ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటేరియట్ ఏ బ్లాక్ ఉంటుందో ఆయన పోయే రోడ్ అంతా నవరత్నాలు ఫోటోలు ఉంటాయి. అంటే ఛాంబర్, అంటే నేను గుర్తుండాలి అంటే ఆయన ఒక ఏం ఇంప్రెషన్ ఇచ్చాడంటే రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రతి అంశం నాకు గుర్తుండాలి, ప్రజలు ఎప్పుడు కూడా పార్టీ ఆడతారు మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనాయా అని. అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నికల్లో మీకు ఇచ్చిన హామీ ఇది అమలైందా లేదా అని ప్రతిరోజు ఎమ్మెల్యేలని పార్టీ లీడర్లు గడప గడప పంపించినాడు. ఆ రకంగా ఎన్నికల మేనిఫెస్టోకి ఒక టాప్ ప్రయారిటీ ఇచ్చినాడు. వారి పరిపాలనతో ఎవరికి భిన్నాభిప్రాయాలున్నా ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు శతశుద్ధితో ప్రయత్నం చేసినాడు అనే ఇంప్రెషన్ అయితే, అభిప్రాయం అయితే ప్రజలకు వ్యక్తమైంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీన్ కట్ చేస్తే అలా ఉందా? 2, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాదని చాలా స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పాడు. అమలు మీకు తెలియదు, అమలు అవుతుంది, చేసి చూపిస్తామని చంద్రబాబు గారు చెప్పారు. దీని మధ్య కూడా ఘర్షణ జరిగింది. సిద్ధం సభలంతా ఇదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మందిని సమీకరించి చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఇస్తున్నాడు, ఇది ఆచరణలో సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, అమలు చేయకపోవడానికి జగన్ కారణం అని వేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చే కటి ఇంత సింపుల్ గా దీన్ని కొట్టేస్తే కుదరదు. ఎందుకంటే జగన్ అమలు చేశాడు, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని చెప్పినాడు. 50,000 నుంచి 60,000 కోట్ల పైన సంక్షేమానికి పెట్టలేము అని చెప్పాడు. వాళ్ళేమో 1,60,000 కోట్లు హామీలు ఇచ్చేసినారు. అది కూడా 14 లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసి, వాళ్ళు నమ్మి, తెలిసి కాదు వాళ్ళు నమ్మి ఇచ్చారు. కానీ అందుకు ఉల్టానే కదా, 10 లక్షల లోపు కోట్లు అప్పు ఉందని మీరే చెప్పినారు, మరి ఎందుకు అమలు చేయకూడదు? కాబట్టి జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో అమలు, జగన్ గారు ఇచ్చినటువంటి డెసిషన్స్ ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ నడిచింది. ఏమో చంద్రబాబు గారు చేస్తామేమో చూద్దామని ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసినారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన ఈ రోజు నుంచి యాజ్ పర్ నౌ రిజల్ట్స్ గారు మనం చూస్తే 1 year పూర్తయింది. ఓకే, పెన్షన్స్ అమలు చేశారు. మిగతా 2 కీలకమైనవి జగన్ గారు అమలు చేస్తున్న పథకాలు, ఉదాహరణకు రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం అమలు కాలేదు. ఇంకా ఆడబిడ్డ నిధి,
తర్వాత నిరుద్యోగ భృతి, ఆర్టీసీ బస్ ప్రయాణం, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, ఒక 20-25 ఉన్నాయి అవును. చిన్న చిన్న అన్ని కలిపి. ఉమ్. ఇవన్నీ కూడా అమలు కాలేదు. ఉమ్. అయితే కొత్త పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం టైం తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఉమ్. ఇది ప్రజలు ఆశించలేరు. ఎందుకంటే ఉమ్. తల్లికి వందనం, రైతు భరోసా అనేది ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్, అవును. కంటిన్యూ ప్రోగ్రామ్. ఉమ్. ఇప్పుడు అదే ఎగ్జిస్ట్ లో ఉన్నటువంటి పెన్షన్స్ అమలు చేశారుగా, మొదటి నెలలో అమలు చేశారు కదా. ఉమ్. జూలై 1వ తేదీని 4,000 పెంచి విత్ అరియర్స్ తో 8,000 రూపాయలు ఇచ్చేశారు కదా ప్రజలకి. ఉమ్. మరి దాన్ని ఇచ్చినట్టు దీని ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ వస్తుంది. ఓకే. కాబట్టి ఇవ్వలేకపోయారు. ఇంకొత్త దాని గురించి ఏమి ఇస్తారు, ఉన్నదే ఇకపోతే. ఉమ్. కాబట్టి ప్రజల్లో ఒక అవిశ్వాసం ఏర్పడింది. రెండోది, లబ్ధి పొందినారు. పర్సనల్ గా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు ఇట్లేదు. ఉమ్. మీరేమో కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఒకేసారి ఇచ్చేస్తా ఉన్నారు. ఉమ్. ఇవ్వకపోగా వాళ్ళు వాటా కూడా ఇవ్వలేదు. ఉమ్. జగన్ గారు ఇచ్చినంత కూడా ఇవ్వలేదు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలంతా ఉన్నారు, జగన్ ఇచ్చిన ఒక పిల్లకాడ ఇవ్వలేదు. అవును. ఇది నేరుగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజల్లో ఆ కోపం ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేసినాడు. ఓకే. అడ్రస్ చేయడం వల్ల దీనికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. ఉమ్. ఎంతసేపు అయినా ఏమంటారు, ఆ మేము ఎన్నికల్లో జగన్ ఓడిస్తే ప్రజలు దాన్ని ఎన్నిపోటు అంటాడేంటి, ఇట్లా మాట్లాడేస్తారు. ఉమ్. దట్టు ఎంత బలహీనమైన అప్రోచ్ లో ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు దీపావళి అన్నారు. ఉమ్. సరే ఓకే, వాళ్ళు ఎన్నిపోటు అన్నప్పుడు మీరు దీపావళి అంటారు, సంతోషమే. ఉమ్. పాయింట్ ఏంటంటే, మీ పార్టీ తప్ప పక్క పార్టీ కూడా రాలేదే. అవును. అసలు మీరు అట్లీస్ట్ కనీసం మినిమం సెలబ్రేషన్స్ కూడా చేసుకునే పరిస్థితిలో లేదు నిన్న. మరి ఎందుకో అది అర్థం కాలేదు. ఏ స్థాయిలో జరిపారు అన్నది నాకు తెలియదు. ఉమ్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలుసు, తిరుపతి వరకు ఉమ్. జనసేన వాళ్ళు తప్ప ఎవరు పాల్గొనలేదు. అవును. ఆ పాయింట్ అది. ఉమ్. ఎంతమంది పాల్గొన్నారు, ఎంత బాగా పాల్గొన్నారు అది పక్కన పెడతారు. 3 పార్టీల కూటమి కదా. ఉమ్. దీపావళి చేసుకునే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆవిడ పార్టీ వాళ్ళు తప్ప ఈ 2 పార్టీ వాళ్ళు జాయిన్ కూడా కాదు అవును. తిరుపతిలో. ఉమ్. రాష్ట్రం అంతా ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. ఉమ్. అంటే దీన్ని బట్టి వాళ్ళు పిలుపుకే ఉత్సాహంగా చూపలేకపోయినారు కదా. ఉమ్. చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ గెలుపుని ప్రకటించుకున్నారు, ఈ రోజు నేను గెలిచిన రోజు అని. అవును. కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మాత్రం అందిపించుకోలేదు. ఉమ్. రెండో విషయం నేను బాగా గమనించింది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ఓడిపోయిన తర్వాత 4వ ప్రోగ్రాం. అవును. మిగిలిన 3 ప్రోగ్రాముల పట్ల పోలీసులు వ్యవహరించిన తిరిగి ఈ ప్రోగ్రాం పట్ల పోలీసులు వ్యవహరించి చాలా క్వైట్ తేడా ఉంది. అవును. 3 ప్రోగ్రాములకి హౌస్ అరెస్టో లేకపోతే అరెస్ట్లో ఉమ్. షరతుల్లో ఉన్నాయి. ఉమ్. కానీ ఈ ప్రోగ్రామ్ కి ఒక్క పోలీసు కూడా ఇబ్బంది పెట్టలేదు, ఉమ్. చాలా ప్రశాంతంగా జరిగింది. ఉమ్. వెన్నుపోటు అనే పదం వాడినా కూడా పట్టించుకోలేదు. ఉమ్. ర్యాలీలు చేసుకున్నారు. లిమిటెడ్ పేపర్లో ఒక 50 మందినో 100 మందినో ఆర్డీఓ కార్యాలయాలకు పోయి రిప్రజెంట్ చేసినమన్నారు. ఉమ్. నాకు తెలిసి ఇప్పటివరకు కేసులు కూడా ఏడ పెడతారని చూడాలి. 30 యాక్ట్ ఉల్లంఘించారు. అంటే ప్రభుత్వం కూడా ఈ యాటిట్యూడ్ తో ఉండిందంటే ఏదో ప్రజల నుంచి కోపం ఉంది, ఇప్పుడు అని అణిచి వేస్తే అది వేరే రకంగా ఎఫెక్ట్ అవుద్ది. అంటే ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెన్నుపోటు అనే పేరును పక్కన పెడితే ఎన్నికల హామీలు అమలు చేయాలని నిలదీత కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనే చెప్పాలి.